ఆంధ్రప్రదేశ్లో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఆక్వారంగం. మంచినీటి చేపల పెంపకం స్థిరంగా కొనసాగుతున్న సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పునీటి చెరువుల్లో 2018 వరకు వనామీ రొయ్య కల్చర్ శరవేగంగా అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు వనామీ సాగులో రైతులు ఏటికి ఎదురేదాల్సిన పరిస్థితి నెలకొంది. కల్చర్ విజృంభిస్తున్న వ్యాధులు, పెరిగిన పెట్టుబడులు, తీవ్రమైన మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల అనేక సమస్యల మధ్య రొయ్య సాగును నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొందని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25,000 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. పొగాకు తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది ఆక్వా రంగమే. అయితే గత కొన్నేళ్లుగా రొయ్య సాగులో పెద్దగా లాభాలు లేవు. దీనికి కారణం నాణ్యమైన పిల్ల దొరక్కపోవడం ఒకటైతే, మేత ధరలు విపరీతంగా పెరగడం, వ్యాధుల విజృంభణతో పాటు మార్కెట్ ధరల ఒడిదుడుకులు తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. రొయ్యల చెరువులతో కళకళలాడుతున్న ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. సముద్రానికి దగ్గరగా ఉండటం, సముద్రపు నీటిని చెరువుల్లోకి మళ్లించుకునే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉంది. అందుకే చాలా మంది ఆక్వా రైతులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చెరువులను లీజుకు తీసుకుని రొయ్యల పెంపకం చేపడుతుంటారు. ఈ కోవలోనే విశాఖపట్నంకు చెందిన ఆక్వా రైతు రామకృష్ణ కూడా ఇక్కడ 14 ఏళ్లుగా 30 ఎకరాల చెరువుల్లో రొయ్యల పెంపకం చేపడుతున్నారు. ఏడాది క్రితం వరకు పర్వాలేదనిపించినా ప్రస్తుత ఏడాది నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రొయ్యలు సాగు చేసేటప్పుడు 30 ఎకరాలు మేము సాగు చేస్తూ ఉన్నాము. ఒక చెరువు వచ్చి ఎకరం కింద మేము కేటాయించుకున్నాము. 30 ఎకరాలు 30 చెరువులుగా చేసుకున్నాము. సముద్రం నుంచి డైరెక్ట్గా వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటాము. ఫస్ట్ని వాటర్ ఫిల్లింగ్ చేసే ముందు భూమి సాయిల్ వచ్చేటప్పటికి యాపిండు, బరంట్లైము ఇవన్నీ కొడుతూ ఎకరానికి వచ్చి యాపిట్ వచ్చేటప్పటికి 3 బ్యాగులు కొడతాము. సున్నం వచ్చి 4 బ్యాగులు వేస్తాము. ఈ 4 బ్యాగులు మొత్తం ఎకరం మొత్తము జల్లి గురి తోలిస్తాము. తోలించిన ఒక 3 డేస్ తర్వాత డైరెక్ట్గా సముద్రం నుంచి వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఫిల్లింగ్ అయిన తర్వాత తవుడు, బెల్లము 50 కిలోలు బెల్లము, 50 కిలోలు తవుడు మేము నానబెట్టుకొని 24 గంటల తర్వాత దాన్ని అప్లికేషన్ చేస్తూ ఉంటాము. చేసిన 48 గంటల తర్వాత సీడ్ వచ్చి 30 ఎకరాలకి కుసి ఆచి నుంచి బ్లాక్ టైగర్ తెచ్చాము. చెరువుకి వచ్చి 1 ఎకరానికి 50,000 వేసాము. వేసిన తర్వాత 1/2 కిలో మేత వేసుకుంటాం. మరుసటి రోజు టైగర్ 1 నెంబర్ మేత వేస్తాం. ఉదయం 6 గంటలకు వేస్తాం, సాయంత్రం 6 గంటలకు వేస్తాం. ఇలాగ వారం రోజులు వేసాక వారం రోజులు పోయిన తర్వాత ఉదయం 6కి 10కి సాయంత్రం 6కి వేస్తాం. ముందు 24 గంటలు ఆపాలో వేస్తాం పిల్ల. ఆపాలో 1000 పిల్ల వేసిన తర్వాత దాన్ని మేము లెక్క పెట్టుకుంటాం. ఎంత ఉంటుంది, ఎంత సర్వేలు ఉన్నది, ఎంత సర్వేలు లేదు. 20 కౌంట్ వచ్చేటప్పటికి 4 నెలలు పడుతుంది. అది ఇంకా పెద్ద కౌంట్లో పోవాలంటే 7 నెలలు పడుతుంది. 15, 16 కౌంట్లు, 14 కౌంట్లు పోవాలంటే 6 నెలలు పడుతుంది. 20 కౌంట్ వచ్చేటప్పటికి మనకు మేత వచ్చేటప్పటికి మనం 50,000 వేసామంటే మినిమం 10 కిలోలు పోవాలా. 10 కిలోలు పోతుంది. ఒక పూట ఒక ఎత్తు 10 కిలోలు పోతుంది. రోజువారీ కేజీకి వచ్చి 20 పీసులు పడుతున్నాయి. పంగసు ఇవి రాకుండా జాగ్రత్త పడాలంటే మనం డైలీగా రోజు తప్పించి రోజు డ్రైన్లు కొట్టుకోవాలా, డ్రైన్ చేసుకోవాలా. ఎకరానికి 5 బ్యాగ్స్ మనం ఇచ్చుకోవాలి. 5 బ్యాగులు ఇవ్వాలా. బరంట్లేమో 4 నెలలు 15 సార్లు ఇస్తాం. 3 డేస్కి ఒకసారి ఇస్తామండి. అలాగే అష్టమి లాభాలకు వచ్చేటప్పుడు ఈడీటీ కొట్టుకుంటాం. ఈడీటీ వచ్చేటప్పటికి మనం 10 కిలోలు ఇవ్వాలండి. 10 కిలోలు ఇస్తామంటే మనకు మోల్టింగ్ డ్రెస్సులు, మోల్టింగ్ కాకపోయినా మోల్టింగ్ అవుతుంటుంది, ఆక్సిజన్ అందిస్తుంది. మేత ఏమైనా మిగిలిందంతే మనం ఇప్పుడు 5 గ్రాములు మిగిలిందంతే కేజీ తగ్గించుకొని అయిపోయిందంతే కేజీ పెంచుకుంటూ సెట్ అనేది పక్కాగా ప్లాన్ ప్రకారంగా మనం సెట్ చేసుకోవాలా. పైగా మెడిసిన్ అనేది వచ్చేటప్పటికి 15 రోజులకు ఒకసారి ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలా. తర్వాత మనం డ్రైన్ చేసి ప్రతిసారి కూడా ఫస్ట్ సారి డ్రైన్ చేసేటప్పటికి 5 బ్యాగులు సున్నం ఇచ్చుకోవాలా, ఏజైనా ఇచ్చుకోవాలా. లేదు అనుకుంటే
ఒక 5 రోజులు పోయాక మళ్ళా ఏజీలు అమ్మించుకోవాలా. తర్వాత బాటం చెడిపోకంటే జిఏలైట్ పక్కాగా 50 కిలోలు జిఏలైట్ కొట్టుకోవాలా. ఆక్వా రైతుకు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు రాయితీ లేకపోవడం ప్రస్తుత రైతులకు మింగుడుపాటం లేదు. నిత్యం పైకి పెరిగిపోతున్న సీడ్, దాణా, చెరువులో వాడే డోలమైట్ పౌడర్, బ్లీచింగ్, రసాయనాలు, వ్యాధి నిరోధక మందుల ధరలను చూసి రైతులు కలవరపడుతున్నారు. ఇవన్నీ భరించి రూపాయి చేతికొస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న వారికి రొయ్య ధరలు పడిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ 30 ఎకరాల్లో నేను బ్లాక్ టైగరు 10 చెరువులకు వేసాను. 15 చెరువులకు వచ్చేటప్పటికి వనామీ వేసాను. ఇంకొక 5 చెరువులకు వచ్చేటప్పటికి సిపి అండమాన్ సీడ్ వేసాను. ఈ అండమాన్ సీడ్లోనూ మనకి సర్వేలు అయితే నిలబడట్లేదు. గ్రోత్ అయితే ప్లాన్ ప్రకారంగా గ్రోత్ వస్తుంది. బ్లాక్ టైగర్ వచ్చేటప్పుడు కృషి ఆశ్చర్యలో వచ్చేటప్పటికి ఈ ఈరు లాస్ అయ్యాము. అయినా కూడా మన ప్లాన్ ప్రకారంగా ఏదైనా చేయాలనుకుంటే అప్లికేషన్లైనా ఏవైనా పక్కాగా పాటిస్తే ఏ కల్చరైనా నీట్గా వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్లో వనామీ ఉందండి. 20 ఇది బ్లాక్ టైగర్ వచ్చేటప్పటికి రేటు బాగానే ఉండేది. ఈ 10 డేస్లోనూ బ్లాక్ టైగర్కి రేటు బాగా పడిపోయిందండి. మేము పెంపకం అయిపోయాక బయట నుంచి మీడియేటర్లు ఉంటారండి, కంపెనీ వాళ్ళు వచ్చి దేవి సీ ఫుడ్స్, జేవిఆర్ఓలు వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ పోతారండి. మా 30 ఎకరాలకి 1,20,00,000 అయ్యిందండి. ప్రజెంట్ అయితే ఈ ఇయర్ వచ్చేటప్పటికి లాస్లో ఉంది. పోయిన ఇయర్ అయితే మాకు ఒక 70 లక్షలు వచ్చిందండి ఆదాయము. అంతకుముందు ఇయర్ వచ్చేటప్పటికి మాకు 1 కోటి రూపాయలు ఆదాయం కలిసిందండి. ప్రజెంట్ 2024లో లాస్లో నడుస్తుందండి. ఒక ఎకరానికి వచ్చి 6 లక్షలు అవుతుందండి. ప్రజెంట్ 20 కౌంట్ వచ్చేటప్పటికి 6 లక్షలు ఖర్చు అవుతుందండి. ఆదాయం వచ్చేటప్పటికి 3 లక్షలే వస్తుందండి. ఇప్పుడు మనం సముద్రం నుంచి ఒకసారి ఫిలప్ చేసుకున్న తర్వాత 30 డేస్ తర్వాత వారానికి వచ్చి 2 సార్లు డ్రైన్ చేసుకోవాలా. డ్రైన్ చేసుకుంటే దానివల్ల మనకి తర్వాత పంగాసులు పోతాయి. నెక్స్ట్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. అలాగని ఒక ఎకరంకి వచ్చేటప్పటికి 1,00,000 పిల్లలు వదిలామంటే 6 ఫ్యాన్లు పెట్టుకోవాలా. ఏరియస్ను 6 ఫ్యాన్లు పెట్టుకుంటే మనకి గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. మనం ఈ కరెంటు బిల్లు గురించి ఆలోచించి మనము ఫ్యాన్లో ఏరియస్ను తగ్గిస్తే ఆ వారం మనకి గ్రోత్ కూడా పడిపోద్ది. వాటికి ఆక్సిజన్ కరెక్ట్గా అందినట్టయితే మనకు ఆ వారం కూడా గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. లేదు మనం అందించలేమనుకునే వాళ్ళు మనం సీడ్ తక్కువ వేసుకోవాలా. 1,00,000 వేసేటప్పుడు 50,000 వేసుకోవాలా. 50,000 వేసామంటే 4 ఫ్యాన్లు పెట్టుకోవాలా. 50,000కి 50,000 మించిపోయిందంటే మనం దాన్ని బట్టి 10,000కి ఒక ఫ్యాన్ లెక్కన పెంచుకుంటూ పోతే మన పర్ఫెక్ట్గా గ్రోత్ బాగానే వస్తుంది. మన కలిసి కూడా బాగానే వస్తుంది.